నేను చెప్పిన 3 విషయాలు గుర్తు తెచ్చుకోండి. మన నీతి మన కరెన్సీ, మన ఆరోగ్యం మన పునాది, మన శక్తి మన పరిమిత మూలధనం. ఈరోజు ఈ మూడింటిని కలిపి ఒక ముఖ్యమైన విషయం మీద దృష్టి పెడదాం. అదేంటంటే మీరు మీ సొంత బాధ్యత. ఇది వాక్యం కాదు, ఇది ఒక పూర్తి దృక్పథం. మన జీవితంలో సమస్యలు వస్తాయి, అనుకూలం కాని పరిస్థితులు ఎదురవుతాయి, ఇతరులు మన భావాలను బాధిస్తారు. ఇప్పుడు మనం ఎంతో సులభంగా చేసే పని ఏంటి? ఆ పరిస్థితిని నిందించడం, ఆ వ్యక్తిని దూషించడం. అతను చేస్తే పరిస్థితులు అలా ఉంటే అని అనడం. ఈ చిత్రం ఏం చెప్తుందో వినండి. నిందించడం అంటే మీ శక్తిని సమర్పించుకోవటం. మీరు మీ జీవితం యొక్క కీలకాన్ని మరొక చేతుల్లో పెట్టేస్తున్నారు. మీరు ఒక ప్రతిస్పందించే వ్యక్తి రియాక్టర్గా మారిపోతున్నారు. చర్య తీసుకునే వ్యక్తి యాక్టర్గా కాదు. ఒక ఉదాహరణతో మాట్లాడుకున్నాం. కెప్టెన్ సముద్రాన్ని దూషించలేడు. ఆలోచించండి, సముద్రం ఎల్లప్పుడూ అశాంతంగా ఉంటుంది. అలలుంటాయి, తుఫాన్లు వస్తాయి. ఇది అతని నియంత్రణలో లేదు. కానీ ఒక మంచి కెప్టెన్ ఏం చేస్తాడు? అతను తన నౌకను, తన నావికులకు తన దిశను బాధ్యతగా తీసుకుంటాడు. అతను సముద్రాన్ని నిందించడం మొదలు పెడతాడా? లేదు. అతను పరిస్థితికి అనుగుణంగా తన చర్యలు, తన ప్రతిస్పందనలను మార్చుకుంటాడు. మన జీవితం కూడా అలాగే. పరిస్థితులు సముద్రం, మీరు కెప్టెన్. కాబట్టి ఇప్పుడు నేను ఒక పదాన్ని ఉపయోగిస్తున్నాను, రాడికల్ అకౌంటబిలిటీ. రాడికల్ అంటే మూలానికి చెందిన, పూర్తిగా. అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం. అంటే మీ జీవితంలోని ప్రతి పదానికి మీరే మూలం అని పూర్తిగా నిస్సంకోచంగా అంగీకరించండి. ఇది 3 స్థాయిల్లో పనిచేస్తుంది. 1, మీ ఎంపికలు. మీరు ఎవరిని స్నేహితులుగా ఎంచుకుంటారు? మీ రోజు 24 గంటలు ఎలా ఖర్చు చేస్తారు? ఇవి మీ ఎంపికలు. వాటి ఫలితాలకు మీరు బాధ్యులు. 2, మీ ప్రతిస్పందనలు. ఎవరైనా మిమ్మల్ని అవమానించారు, పరిస్థితికి మీకు విరుద్ధంగా పోయింది. ఇప్పుడు ఆ క్షణంలో మీరు ప్రతిస్పందించే విధానం పూర్తిగా మీ దగ్గర ఉంది. కోపం, శాంతి, వివేకం, అవి మీ ప్రతిస్పందన. దానికి మీరు బాధ్యులు. 3, మీ జీవితం యొక్క దిశ. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఏం కావాలనుకుంటున్నారు? ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వటం, ఆ దిశలో అడుగులు వేయటం అనేది అతిపెద్ద బాధ్యత. దానికి ఎవ్వరూ అప్పజెప్పలేదు. ఇది భయంకరమైన ఆలోచన అనిపించవచ్చు. బాధ్యతలు అనేది భారంగా అనిపించవచ్చు. కానీ నిజం ఏమిటంటే ఇదే స్వేచ్ఛ యొక్క అత్యున్నత రూపం. మీరు మీ జీవితం యొక్క కెప్టెన్ అని అంగీకరించినప్పుడు మీరు ఇక ఎవరి బొమ్మల నాట్యం చేయరు. మీరు ఇక సముద్రం ఎలా ఉందనే దానిపై ఆధారపడరు. మీరు మీ నౌకను నడపడానికి స్వేచ్ఛ పొందుతారు. కాబట్టి ఇది మనం ఒక మంచి పాఠం. మీరు మీ సొంత బాధ్యత. మీ నీతి, మీ ఆరోగ్యం, మీ శక్తి, మీ ఎంపికలు, మీ ప్రతిస్పందనలు, మీ భవిష్యత్తు, ఇవన్నీ మీ హస్తగతంలో ఉన్నాయి. ఇవి ఎవరి నుండి దొరకవు. ఎవరికి అప్పగించలేరు, ఎవరిని నిందించలేరు. సముద్రం ఎలా ఉన్నా మీరు మీ నౌకని సురక్షితంగా తీరాన్ని చేర్చడానికి మీ ప్రయత్నం మీరు చేస్తారు. అది మీ పని. దానికి మీరు సమర్థులు. ధన్యవాదాలు. మీ శక్తి మీద, మీ జీవితం మీద శుభాకాంక్షలు. ఫ్రమ్ కృతి ఎకో స్టూడియోస్.